హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హర్రర్ ఫ్యాంటసీ చిత్రం ది రాజా సాబ్ జనవరి 8న 2026న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ కు ముందే ఈ సినిమా నార్త్ అమెరికా మార్కెట్ లో 1 మిలియన్ గ్రాస్ సాధించడం విశేషం. UA16+ సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఇప్పటికే పెద్ద ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ లాంటి అగ్రనటి నటీమణులతో రూపొందించబడింది. ప్రధాన ప్రతినాయకుడిగా సంజయ్ దత్, ఇతర కీలక పాత్రలో బోమన్ ఇరానీ కనిపించడంతో సినిమా మరింత ఆకర్షణీయంగా మారింది. సినిమా కథ హర్రర్ ఫ్యాంటసీ అంశాలతో నిర్మించబడింది. దీనివల్ల ప్రేక్షకుల రుచిని తీసుకెళ్లే అవకాశం ఉంది. ప్రీమియర్ షోలు ప్రారంభంకి ముందే 1 మిలియన్ గ్రాస్ సాధించడం ప్రభాస్ కు విదేశాల్లో ఉన్న బలమైన ఫ్యాన్ బేస్ ఉన్నదని నిదర్శనం. టికెట్ బుకింగ్స్ వేగంగా సాగుతున్నాయి. ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నారు. విజయ్ నటించిన జననాయగన్ సినిమా వాయిదా పడడంతో ది రాజా సాబ్ కు పలు దేశాల్లో పోటీ తగ్గింది. దీనివల్ల థియేటర్ల లభ్యత, షో టైమింగ్స్ విషయంలో సినిమా మరింత అనుకూల పరిస్థితుల్లో ఉంది. విశేషకులు రిలీజ్ తర్వాత మంచి టాక్ వస్తే కలెక్షన్లు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. సినిమాకు సంగీతం తమను అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచి స్పందన తెచ్చాయి. అలాగే ప్రమోషన్ కంటెంట్ కూడా కొత్తగా ఉండడంతో ప్రేక్షకుల ఉత్సాహం పెరిగింది. ప్రభాస్ కొత్త లుక్ కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. చిత్ర బృందం UA16+ సర్టిఫికేట్ తీసుకొని కొన్ని సన్నివేశాలు, డైలాగ్స్ లో సున్నితమైన మార్పులు చేసి పూర్తి చేసింది. 16 ఏళ్లకు పైబడిన వారే ఈ సినిమాను చూడగలరు. 16 ఏళ్ల లోపు పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో మాత్రమే చూడవచ్చు. మొత్తానికి భారీ నిడివి, హర్రర్ ఫ్యాంటసీ అంశాలు, ప్రభాస్ మాస్ ఇమేజ్, సాంకేతిక నాణ్యతలు అన్నీ కలిసి ది రాజా సాబ్ ఈ సంక్రాంతి సీజన్ లో ప్రేక్షకుల ముందుకు ఒక కొత్త అనుభూతిని ఇవ్వబోతోంది. రిలీజ్ తర్వాత టాక్ ఎలా ఉంటుందన్నదే ఇప్పుడు అందరిలో ఆసక్తిగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు, క్రిటిక్స్ అందరి కళ్ళను సినిమా ఆకర్షించనుందని సినీ వర్గాలు భావిస్తున్నారు.